नित्य चैतन्य में पधमई सत्य सौशील्यते विधमई नव्यता भव्यता दिव्य समग्रता सव्यमार्ग निर्देश समर्थता विमलं सरलं सनातनत्वं विदितं सुहितं साई प्रियत्वं भवतरणानिकि शुभतरुणम् भवतरणानिकि शुभतरुणम् इति सत्य साई प्रेमावरणम् इति सत्य साई प्रेमावरणम्। శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు ప్రసార విభాగం 10వ వార్షికోత్సవ సరణిలో భగవాన్ యొక్క ప్రేరణాత్మకమైన అవతార లక్ష్య గమనంలో ఈరోజు స్పృశిస్తున్న దశకం 1951-60 మధ్యకాలంలో జరిగిన మరికొన్ని చారిత్రాత్మకమైన ఘట్టాలేమిటో తెలుసుకుందాం. ఈ దశకంలోనే స్వామి తమ అవతార ప్రణాళికను బహిర్గతపరుస్తూ మొదటి 16 సంవత్సరాలు లీలలు, తరువాతి 16 సంవత్సరాలు మహిమలు, తదుపరి ఉపదేశాలు అని వివరించారు నాటి భక్తులకు. అదేవిధంగా కేరళ, తిరుపతి, మైసూరు వంటి ప్రదేశాలు తొలిసారిగా సందర్శించి అక్కడి భక్తులను అనుగ్రహించారు. ప్రేమవాహిని గ్రంథావిష్కరణ కూడా ఈ కాలంలోనే జరిగింది. ఈ దశకంలో జరిగిన మరొక కలికితురాయి లాంటి ఘట్టం స్వామివారి దివ్య చరిత్రకు సత్యం శివం సుందరం అనే శీర్షికను ఖరారు చేయడం. బహుభాషా కోవిదులు, అంతకు మించి స్వామివారి భక్త శిఖామణుల్లో మణిపూసలాంటి శ్రీ కస్తూరి గారి పరిశ్రమకు భగవాన్ దివ్యానుగ్రహం తోడై సత్యసాయి భక్తలోక పారిజాతంగా వెలుగొందుతున్న స్వామి దివ్య జీవిత విశేషాలతో కూర్చిన గ్రంథం సత్యం శివం సుందరం. అలా పుట్టపర్తిలో అంకురించిన సత్యసాయి అనే మహావృక్షం మరొక మనోజ్ఞ ధ్యాన వృక్ష ప్రతిష్టాపనకు ఊతమిచ్చింది. సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. అంతకు పూర్వమే సాధనా క్రమంలో శారీరక ఆరోగ్య ప్రాధాన్యతకు పెద్దపీట వేస్తూ శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రిని నెలకొల్పారు. ఇదే దశకంలో భగవాన్ శారీరక ఆరోగ్య ప్రమాణం కోసం ఆసుపత్రిని, మానసిక ఆధ్యాత్మిక పరిణామం కోసం వటవృక్షాన్ని వ్యవస్థీకరించారు. ఇప్పుడు వాటిని గురించి మరిన్ని విషయాలు వివరంగా స్ఫూర్తివంతమైన ఈ ప్రసంగంలో విందాం. ఓం శ్రీ సాయిరాం. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, అధర్మం పెరుగుతుందో, ధర్మం క్షీణిస్తుందో, జనులు అక్రమ మార్గాల్లో ప్రవేశిస్తుంటారో
అప్పుడు తదాత్మానం సృజామ్యహం, నన్ను నేను సృష్టించుకుంటాను అని ఏ శక్తి అయితే చెప్పిందో, అట్లాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ఈ చెడ్డవాళ్ళని శిక్షించడము లేదా వాళ్ళని పూర్తిగా నశింపచేయడం అనేది గనక కలియుగంలో పెట్టుకుంటే ఎవళ్ళు మిగలరు అని స్వామి చెప్పారు. కాబట్టి చెడ్డవాళ్ళని కాకుండా, దుర్మార్గులని కాకుండా, దుర్మార్గములను లేదా వాళ్ళ పాపములను వాటిని మాత్రమే తొలగిస్తే జనులు వాళ్ళు ఉన్నత స్థాయికి చేరతారు. అప్పుడు నేను సంభవామి యుగే యుగే, ఎప్పుడెప్పుడు అవసరమవుతుందో నేను ప్రతి యుగంలోనూ నేను ఈ అవతారం దాల్చి ఆ జనులకి ఏ అవసరం ఉందో, ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చి వాళ్ళని సరైన మార్గంలో పెడతాను అని చెప్పినటువంటి అనేక అవతారాల్లో మనకి సమకాలీనంగా ఉన్నటువంటి అవతారం శ్రీ సత్యసాయి అవతారం. ఒకవైపు అవతారం చాలించే సమయానికి 180 దేశాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెంపొంది అనేక రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉండడం మనకి స్థూలంగా కనిపిస్తోంది. కానీ సూక్ష్మంగా ఇన్ని లక్షల కోట్ల మంది ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు అన్న దాంట్లో అనుమానం లేదు. మనిషికి కోహం అంటే నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు ఏదైతే ఈ పయనం పుట్టిన మరుక్షణంలో మొదలవుతుందో, ఏడుస్తూ కోహం అని ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడో, అక్కడి నుంచి అనేక రకాల మార్గాల్లో ప్రవేశించి ఒడుదుడుకులకి లోనై సోహం అంటే అదే నేను, ఆ భగవంతుడే నేను, ఆ శక్తే నేను అని తెలుసుకోవడము మాత్రమే ముఖ్యమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో మిగతాదంతా మనకు కనిపించేటువంటి నాటకం మాత్రమే. అయితే ఈ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయి దాకా ఆగి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అని మళ్ళీ మొదలుపెట్టి ఎప్పుడో ఒకసారి వైకుంఠపాళిలో లాగా చిట్ట చివరి స్థాయికి, ఆ జన్మ రాహిత్యానికి, ఆ పునరావృత్తి రహితమైన బ్రహ్మ పదార్థానికి చేరుకోవడం జరుగుతుంటుంది. ఇది చూడడానికి చాలా క్లిష్టమైనటువంటి మార్గంగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఎవరు అని ప్రశ్నించుకున్న తర్వాతనే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి సరైన ప్రవేశం జరిగింది అని చెప్పుకోవచ్చు. అది ఎన్నో జన్మల సుకృతం వలన వచ్చేది తప్పితే ఒక జన్మలో అనుకుంటే వచ్చేది కాదు, మనము నేర్పిస్తే నేర్చుకునేది కాదు. దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా చాలా కావాలి. నేను ఎవరు అని అది ఆది శంకరాచార్యులైనా, ఇటీవలి కాలంలో రమణ మహర్షి అయినా, ఇంకా మనకి పేరు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మంది ఋషులైనా మునులైనా వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, చిట్ట చివరికి అదే నేను అని తెలుసుకునే ఆ ప్రయాణంలో మనము మొదలు పెట్టడము, ఈ దేహము మనది అంటే నేను దేహిని, ఈ శరీరము నాది, నేను ఇందులో ఉండేటువంటి మనసుతో ఏదైతే భావనలు రాత్రింబగళ్ళు కల్పించుకుంటున్నానో అదే నేను అనుకునేటువంటి మాయలోనే అందరం మొదలవుతాం. అంటే మనస్సు శరీరం, ఈ రెండింటి యొక్క ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, కలయిక ఏదైతే ఉందో అదే నేను అనుకుంటూ ఉంటాం. సూక్ష్మంగా చూస్తే నీవు దేహివి కాదు, నీవు మనసువి కాదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అని శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కంలో మొట్టమొదటి స్టాంజాలో మొట్టమొదటే చెప్తారు. అంటే నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు, చిదానంద రూప శివోహం శివోహం. ఇది చెప్పడానికి ఎంత సులభంగా ఉంది, వినడానికి ఎంత సులభంగా ఉంది, కానీ దీనిని మనం మన దైనందిన జీవితాల్లో పెట్టుకోవడం అంత కష్టంగా మనం భావిస్తూ ఉంటాం. శరీరానికి మనసుకి సరైన మార్గం చూపించాలి అంటే దానికి ఒక ప్రోద్బలం ఉండాలి. ప్రతి అవతారంలో ఆ అవతార సమకాలీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క పాత్రని ఇవ్వడం కూడా భగవదేచ్ఛగా జరుగుతూ ఉంటుంది.
రామాయణంలో కైకేయి కానీ మందర కానీ లేకపోతే రామాయణమే లేదు. అట్లాగే మనము సుప్రభాత సమయంలో ఈశ్వరాంబా సుత అని మొదలు పెడుతుంటాం. ఆ ఈశ్వరమ్మ మాతృమూర్తి లేకపోతే మన కథ ముందుకు జరగదు. అంటే మానవ మాతృలుగా మనం ఉన్నటువంటి మనుషులం దైవం మానుష రూపేణ అని మనం భావిస్తున్న ఒక అవతారానికి సమకాలీనులుగా ఉండడం, వారితోటి భుజం భుజం రాసుకుంటూ వాళ్లతో ఉండడంతో మనకి కొంత మాయ ఏర్పడుతుంది. ఈ మాయలో పడి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనస్సు శరీరానికి సంబంధించిన కోరికలే కోరుతూ ఉంటాం. సత్యసాయి అవతారంలో మాతృమూర్తి 3 కోరికలు స్వామిని కోరింది. ఏమిటా కోరికలు? నాయన, పుట్టపర్తి అనేటువంటి ఈ చిన్న కుగ్రామంలో పిల్లలందరూ కూడా చదువుకోకుండా తిరుగుతున్నారు, విద్యాబుద్ధులు లేకుండా తిరుగుతున్నారు. వీళ్ళకి ఎవరినైనా ఒక పంతుల్ని పెట్టి వాళ్ళకి చదువు వచ్చేటట్టు చెయ్యి. రెండవది, ఇక్కడ ఉండేటువంటి బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల అనారోగ్యాలకి వాళ్ళు గురవుతున్నారు. వాళ్ళకి సరైన ఆరోగ్యం వచ్చేదానికి ఎవరినైనా ఒక వైద్యుడిని పెట్టి వాళ్ళకి కనీసం వాళ్ళ చిన్న చిన్న రోగాలకైనా కూడా దానికి కావలసినటువంటి చికిత్సను అందించేటువంటి ఏర్పాటు చెయ్యి. పాపం తాగేదానికి నీళ్లు లేవు, పశువులైనా మనుషులైనా నీరు లేకుండా ప్రాణం నిలవదు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు. కనీసం వాళ్ళు తాగే నీటికి ఒక బావినైనా తవ్వించు. ఇది ఈశ్వరమ్మ గారు కోరినటువంటి కోరిక. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, కామయేత్ దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్తి నాశనం. తల్లి కోరింది కూడా ఆర్తితోటి ఉన్నటువంటి జనులు వాళ్ళ బాధలన్నీ నశించేటట్టు చూడమని కోరింది తప్పితే పట్టు చీరలు కోరలేదు, నగలు కోరలేదు, ఆవిడ కోసం ఏమీ కోరలేదు. ఈరోజు మనం స్వామి వారి చిరుతప్రాయంలో నేను సాయిబాబా అని చెప్పిన తర్వాత మహోన్నతమైనటువంటి ఈ అవతారంలో వచ్చేటువంటి అనేక రకాల కూర్పులు చేర్పులు మార్పులు ఏ విధంగా అవి సరిదిద్దుకున్నాయి, అట్లాగే వారి చిరుతప్రాయం అంటే 20-30 సంవత్సరాల మధ్యలో చేసినటువంటి 2 ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఇందాక అనుకున్నాం శరీరము మనస్సు అని. శరీరానికి వచ్చేటువంటి రోగాలని దానికి సరైనటువంటి చికిత్స అందించకపోతే అనారోగ్యంతో బాధపడేవాడు 24 గంటలు అనారోగ్యం గురించి ఆలోచించి, ఈ శరీరానికి ఉన్నటువంటి బాధల గురించి ఆలోచించి, అది నీకు కాకపోయినా నీ తల్లికో తండ్రికో నీ పుట్టిన పిల్లలకో ఇంట్లో ఎవరికైనా పెద్దలకో వస్తే మన ఆలోచన అంతా దాని మీద ఉంటే ఇంకా మనకి ఆధ్యాత్మిక మార్గం గురించి ఆలోచించేటువంటి అవకాశం అనేది ఉండదు. అంటే జనకుడిలాగా ఈ దేహంలో ఉంటూ ఈ సంసారంలో ఉంటూ ఈ సంసారంలో పడేటువంటి బాధలన్నింటినీ పడుతూ 24 గంటలు 365 రోజులు నళినీ దళమంబస అన్నట్టు నాకు తామర ఆకు మీద నీటి బొట్టులాగా ఈ ప్రపంచంలో నేను ఉంటాను, కానీ ప్రపంచం నాలో ఉండదు అనేటువంటి ఆ స్థాయి అందరికీ ఉండదు. కానీ స్వామి వచ్చింది ఎవళ్ళకో ఒక కొద్ది మందికి మాత్రమే ఆధ్యాత్మిక మార్గం చూపించడానికి కాదు. వారు వచ్చింది ధర్మానికి గ్లాని జరిగి అధర్మం పెరుగుతున్నప్పుడు ఎంతోమంది వాళ్ళ నిజమైనటువంటి మార్గాన్ని మర్చిపోయి కొట్టుమిట్టాడుతుంటే వీళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పించడానికి వారు వచ్చారు. కాబట్టి వారి పద్ధతి ఎంత వేరుగా ఉంటుందో చూడండి. కానీ వేరుగా ఉన్నా మనం ఇందాక అనుకున్నట్టుగా ముందు శరీరానికి సంబంధించిన క్లేశాలను తొలగించాలి. దానికి వారు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉందో మనం చూద్దాం. స్వామికి 28 ఏళ్ళు. అప్పటి ఆ సమయంలో వారి ముగ్ధ మనోహర స్వరూపాన్ని చూస్తే మనందరం కూడా నివ్వెరపోతాం. 28 ఏళ్ల సాయిబాబా 1926లో పుట్టిన స్వామి 1954 సంవత్సరంలో వారి పుట్టు పండుగకి 23 నవంబర్ అంటే 23 నవంబర్ 1954 శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ అని ఈరోజు మనం ఏదైతే పిలుస్తున్నామో దానికి వారు పునాదిని వేశారు. మనకిప్పటికి కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ మనం చూడొచ్చు. ఆ పునాదిని వేసిన తర్వాత
దాదాపు 2 సంవత్సరాలకి 1956లో అక్టోబర్ 4వ తారీఖు శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రారంభం జరిగింది. ఆ రోజుల్లో పుట్టపర్తికి సరైనటువంటి రోడ్లు లేవు. పుట్టపర్తి కుగ్రామము, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు బీద ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఆగుతుంది కానీ ప్రసవం ఆగదు. పాపం కడుపుతో ఉన్నటువంటి ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ మారుమూల ప్రాంతంలో వాళ్ళకి సరైనటువంటి విధంగా ప్రసూతి కేంద్రంగా ఒక ఆసుపత్రి కూడా లేదు. నిజం చెప్పాలంటే మనం 2021 సంవత్సరంలో మాట్లాడుకుంటున్నాం. ఎన్నో గ్రామాల్లో ఈ రోజుకి కూడా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండడం అనేది చాలా దుఃఖదాయకమైనటువంటి విషయం. పుట్టపర్తి వేరే. అది ఎందుకు వేరు అంటే అక్కడ అవతారం ఉన్నారు కాబట్టి వారు ఒక సంకల్పంతో ఈ ప్రారంభించినటువంటి ఈ వైద్య సేవలు సత్యసాయి హెల్త్ కేర్ అనేది ఏ విధంగా వచ్చింది మనం చూద్దాం. ఈ 1956కి మొదలైనటువంటిది ఒక 4 మాత్రమే ఇన్పేషెంట్స్ అంటే రోగుల్ని చేర్చుకొని, అది కూడా ముఖ్యంగా ఈ ప్రసూతి కేంద్రంగా ఉంటూ దాంతోపాటు అక్కడ ఉండేటువంటి డాక్టర్లు మామూలుగా అక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకైనా లేదా స్వామి కోసం అక్కడ వచ్చేటువంటి అనేక రకాల వయసుల వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వైద్యావసరాలని తీర్చడానికి ముందు మొదలైంది శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్. ఆ తర్వాత అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా రావడంతో అది ఆపరేషన్ థియేటర్లు అవసరమవుతాయి. డెలివరీలు చేయాలంటే కొంతమందికి సిజేరియన్ ఆపరేషన్లు అవసరమవుతాయి. కాబట్టి 1984 సంవత్సరానికి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లు రావడం, అక్కడి నుంచి మెల్లిగా ఈ ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క భాగాన్ని ఈ సత్యసాయి జనరల్ హాస్పిటల్కి కలుపుతూ పోవడం జరిగింది. 1991 ఆ సమయంలో స్వామి శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ అనేది రాబోతోంది అని చెప్పిన తర్వాత కేవలం 1 సంవత్సరంలో ఏ రోజైతే మనకి 1991 సంవత్సరంలో నవంబర్ 22వ తారీఖుకి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ అనేది రావడం, అది ఇంకొక పెద్ద కథ. అదే రోజున శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో అప్పటి ముఖ్యమంత్రి గారితోటి మరొక వింగ్ యాడ్ చేయడం జరిగింది. అంటే మరొక శాఖని కూడా ఈ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్కి అది కలయిక జరిగింది. అప్పటి నుంచి ఇంకా పెరుగుతూ ఇప్పుడు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్తో వచ్చి ఏదైతే 4 పడకలు ఉండి అక్కడ కేవలం ప్రసూతి కేంద్రంగా ముఖ్యమైనటువంటి మెడికల్ కండిషన్స్ని మాత్రమే చూస్తున్నటువంటి ఆ ఆసుపత్రి ఇప్పుడు మనకు ఆశ్రమం పక్కనే ఉండి నడిచే దూరంలో ఉండి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, తర్వాత ఈఎన్టీ, డెంటల్ సర్జరీ అనేక రకాల విభాగాలతో ఉండి దీనికి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్లో మనందరికీ తెలుసు అనేక రకాలైనటువంటి అత్యుత్తమ వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి. ఎన్నో దేశాలలో ఎంతోమంది ఎంతో శ్రమించి ఆరోగ్యం అనేది అందరికీ అది ప్రాథమిక హక్కు, వైద్యమైన విద్య అయినా మనం పూర్తిగా ఉచితంగా అందించాలి అని చెప్పడమే తప్పితే చేసి చూపించింది ఎవరు లేరు. స్వామి చెప్తారు, ఇటువంటి ఆసుపత్రులు నెలకొల్పడం కానీ విద్యాలయాలు నెలకొల్పడం కానీ దాని యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే ఇది ఈ వైద్యం కోసం వచ్చే వాళ్ళకి అవసరమైన చికిత్సనివ్వడము, విద్యా అవసరాన్ని తీర్చడంతో పాటు టు యాక్ట్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ హ్యుమానిటీ అని చెప్పారు. అంటే ఏమిటి, ఎక్కడున్నా సరే మానవ జాతి దీనిని చూసి నేర్చుకొని ఈ విధంగా చేయడం అనేది సులభ సాధ్యమే, కష్టతరము కాదు అని ఇతోధికంగా అన్ని రకాల ప్రదేశాల్లో అన్ని రకాల ప్రాంతాల్లో ఈ సేవలను అందించడం కోసం వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా నిలవడం కోసం స్వామి దీన్ని తలపెట్టారు. ఈరోజు వితౌట్ ఎ రెఫరెన్స్ టు క్యాస్ట్, కలర్, క్రీడ్, నేషనాలిటీ, రిలీజియన్ అంటే జాతి, మత, కుల, దేశ భేదాలు లేకుండా వాడు బీదవాడా గొప్పవాడా అన్నటువంటి విషయం గురించి ఆలోచించకుండా
మనం ఈరోజు ఈ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధమైనటువంటి ధనాన్ని ఆశించకుండా, బిల్లింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది లేకుండా ఉచితంగా ఇవ్వడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏదన్నా మనం ఉచితంగా సేవలను అందిస్తున్నాము అంటే అది బెస్ట్ క్వాలిటీ అనేది ఇవ్వలేము. కానీ స్వామి దగ్గర అట్లా కాదు. స్వామి దగ్గర ఏదైనా సరే స్థాయిలో మార్పు ఉండదు. ఏదైతే మనము ది బెస్ట్ అంటామో అది స్వామి దగ్గర ఉచితంగా లభిస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ స్వామి 28th ఇయర్, వారి 28వ సంవత్సరంలో మొదలుపెట్టినది క్రమేపీ పెరుగుతూ ఈరోజు కూడా అది నిర్విరామంగా సేవలను అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో ఉండేటువంటి డాక్టర్లు, ఆ రోజుల్లో ఉండేటువంటి పరికరాలు, ఆ రోజుల్లో ఉండేటువంటి ఈ రోగ నిర్ణయం చేసేటువంటి పరీక్షలు ఇవి పుట్టపర్తిలో లేనప్పుడు కొన్నిసార్లు డాక్టర్లు ఈ రోగం అంతుపట్టనప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి పాలుపోనప్పుడు స్వామే అపర ధన్వంతినిలాగా ఇటు డాక్టర్లని పెట్టి అటు రోగులకి రక్షణ ఇస్తూ చికిత్స ఇస్తూ కొన్నిసార్లు డాక్టర్లకి సూచనలు ఇచ్చి కొన్నిసార్లు వారే డాక్టర్గా, వారే వైద్యులుగా, వారే శస్త్రచికిత్సలు నిర్వహించినటువంటి ఆ సన్నివేశాలు మనం వింటూ ఉంటే ఔరా అనిపిస్తుంది. నేను ఒక డాక్టర్గా వాటిని విన్న తర్వాత ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనుకుంటాము. కానీ స్వామి దగ్గర దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్. వారికి అది సాధ్యము కానిది లేదు. కాబట్టి అక్కడ పనిచేసేటువంటి డాక్టర్లు ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఎంతోమంది చేస్తున్నారు. ఈ డాక్టర్లందరూ కూడా ధన్యజీవులు. వీళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి మనం సదా రుణపడి ఉండాలి. ఇప్పటిదాకా మనం దేని గురించి మాట్లాడుకున్నాం? శరీరం. ఇదే సమయంలో కాబట్టి నీకు శరీరానికి ఉన్నటువంటి క్లేశాలని దూరం చేస్తేనే కదా. స్వామి ఒక మాట అంటారు, మీకు ఏమి కావాలో దానిని నేను ఎందుకు ఇస్తానంటే నేను ఏమి ఇవ్వదలుచుకున్నానో దానిని మీరు తీసుకునేటువంటి స్థాయికి వస్తారు అని. ఐ విల్ గివ్ యూ వాట్ యు వాంట్ సో దట్ యూ విల్ వాంట్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ. వారు వచ్చింది ఏంటి? ఉంగరాలు ఇవ్వడానికి, చైన్లు ఇవ్వడానికి, గొలుసులు ఇవ్వడానికి కాదు. వారు వచ్చింది ఇన్ని లక్షల కోట్ల మందిని ఉన్నత స్థాయికి తీసుకొని వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో, వాళ్ళందరినీ సరైన మార్గంలో, వాళ్ళని సురక్షితంగా తొందరగా ప్రయాణం చేసేటట్టు చూడడం. ఒక అవతారం, ఒక కెమికల్ రియాక్షన్లో, ఒక రసాయన చర్యలో క్యాటలిస్ట్ వంటి వారు. అంటే మామూలుగా ఎన్నో జన్మలు పట్టేది వారి సమక్షంలో అతి త్వరగా మనము మన యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అయితే ఈ శరీరానికి సంబంధించినటువంటి క్లేశాలను దూరం చేయడం కోసం స్వామి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సేవని మించినటువంటి రాజమార్గము లేదు భగవంతుడిని చేరుకోవడానికి అన్నందుకు ఈ సేవా కార్యక్రమాలు చేశారు. మరి కొంతమందికి ధ్యాన యోగము అనేది నేర్పించడం కోసం స్వామి ధ్యాన వృక్షాన్ని కూడా స్థాపించారు. ఇప్పుడు దాని గురించి ఒకసారి మనం మన జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. స్వామి ఆ రోజుల్లో చిత్రావతి నది దగ్గరికి భక్తుల్ని తీసుకెళ్ళడం జరుగుతుండేది. ఆ భక్తుల యొక్క వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అనుభవాలు వర్ణనాతీతం. ఆ ఇసుక దగ్గర స్వామి కూర్చొని ఒకరోజు బుద్ధుడి గురించి మాట్లాడడం జరిగింది. గౌతమ బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఆ వైశాఖ పౌర్ణమి రోజు ఏదైతే మనం బుద్ధ పూర్ణిమ అంటామో, ఈరోజు గురు పూర్ణిమ అంటామో, ఏ విధంగా వారికి జ్ఞానోదయం కలిగింది, బోధి వృక్షము, ఈ విషయాలన్నీ మాట్లాడుతూ స్వామి అక్కడున్నటువంటి ఇసుకని పోగు చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా ఆ సమయంలో వారు ఇసుకని పోగు చేయడం మొదలుపెట్టంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తుల యొక్క ఉత్కంఠ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇసుకలోంచి వేడి మైసూరుపాకు రావడం ఏంటి, దానికి అది ఇస్తే అది కమ్మగా వేడిగా నెయ్యి ఇట్లా కారుతూ ఉండి
అది ఇసుక ఏమాత్రం రేణువులు అంటకుండా ఉండడం ఏంటి? అట్లాగే బూందీ లడ్డు తీయడం ఏంటి? లేదా శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు ఈ విగ్రహాలు తీయడం ఏంటి? కృష్ణుడు విగ్రహం తీయడం ఇసుకలోంచి. ఈ విధంగా ఇంతకుముందు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి భక్తులు ఈ ఉత్కంఠతోటి ఏమి చేయబోతున్నారు అని చూస్తున్నారు. స్వామి ఇటు బుద్ధుడి గురించి, ధ్యానము గురించి, మనస్సు యొక్క నాశనము, మనోలయము గురించి, ఆలోచనలన్నీ పోగొట్టుకోవడం గురించి మాట్లాడుతూ వారు ఆ ఇసుకలోకి చేయి పెట్టి తళతళ మెరుస్తున్నటువంటి ఒక రాగి రేకుని బయటికి తీశారు. ఈ కాపర్ ప్లేట్ అంటే ఈ రాగి రేకు మీద మనకి అర్థం కాని లిపిలో కొన్ని అక్షరాలు, బీజాక్షరాలు అక్కడ దాని మీద లిఖింపబడి ఉండడం చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు గమనించారు. ఇది ఒక శాసనము అని చెప్పారు. పాత రోజుల్లో శాసనాలు రాయించేవాళ్ళు రాజులు. దేని మీద రాయించేవారు? శిలాశాసనము అంటే ఒక రాతి పైన చెక్కించేవారు. ఇప్పటికి కూడా మీరు పాతకాలం గుడులకు వెళ్తే అక్కడ కొన్ని శిలాశాసనాలు ఉంటాయి. దానికి కొంత చరిత్రతో సంబంధం ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో ఆ రాజుల సమకాలీనంగా ఉండేటువంటి ఎన్నో విషయాలని ఈ శిలా ఫలకాల మీద చెక్కేవాళ్ళు. దాన్ని శిలాశాసనం అంటారు. కొన్ని చోట్ల ఈ రాగి కాపర్ ఏదైతే ఉందో దాన్ని తామ్ర శాసనములు అంటారు. ఇట్లాంటిది ఇది తామ్ర శాసనం. దీని మీద ఉండేటువంటి బీజాక్షరాలు చాలా ముఖ్యము. ఇది ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్ నెలలో 4వ నెలలో జరిగింది. దీనిని నేను వాడి ఒక ధ్యాన వృక్షాన్ని నెలకొల్పబోతున్నాను అని ఒక 2-3 నెలల ముందే స్వామి సెలవిచ్చారు. ఇచ్చిన తర్వాత జూన్ 29, 1959 ఆ రోజు స్వామి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః అని మనం ఈరోజు అష్టోత్తరంలో స్వామి గురించి చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ వటవృక్షముని నాటారు 1959లో. ఆ నాటినప్పుడు ఈ సృష్టించినటువంటి రాగి ఫలకం ఏదైతే ఉందో, రాగి శాసనం ఏదైతే ఉందో, ఈ మనకి అర్థం కాని ఈ బీజాక్షరాలతోటి కూడుకున్నటువంటి దీనిని దాని మొదట్లో పెట్టి దానిపైన ఈ చెట్టుని నాటడం అనేది జరిగింది. ఇప్పటికీ మీరు పుట్టపర్తి పోయి చూస్తే ధ్యాన వృక్షము లేదా మెడిటేషన్ ట్రీ అనేది మన పుట్టపర్తిలో సందర్శించాల్సినటువంటి కొన్ని స్థలాల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఈ మెడిటేషన్ ట్రీ. అది పెరుగుతూ మర్రి చెట్టు కాబట్టి ఇప్పుడు ఊడలు కూడా వచ్చినాయి. అది ఇంకా పెరుగుతుంది. మర్రి చెట్టుకి, మర్రి ఆకులకి, మన భారతీయ సాంప్రదాయానికి, మన అవతారాలకి ఒక సన్నిహిత సంబంధం ఉంది. వటపత్ర సాయి అంటాం. అది వటవృక్షము అంటే అది మర్రి చెట్టు. అయితే ఈ ధ్యానానికి చాలా అనువైనటువంటి సమయం, అట్లాగే అనువైనటువంటి స్థలం ఉండడం చాలా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. అంటే ధ్యానం అంటే మనం ఏ స్థాయికి వస్తామంటే నిరంతర ధ్యానం అనేటువంటి స్థాయికి వస్తాం. అది ఉత్కృష్టమైనటువంటి స్థాయి. అంటే ప్రపంచంలో నువ్వు చేసేటువంటి పనులు, ఏ ఏ వ్యాపారాలు నువ్వు చేస్తున్నావో ఆ వ్యాపారాలు చేసుకుంటూ నీ యొక్క, అది నువ్వు భార్యవో భర్తవో పిల్లవాడివో, నీకు ఏదైతే నీ విద్యుక్త ధర్మం ఉందో దాన్ని నిర్వహించుకుంటూ స్వామి దీనికి ఒక చక్కటి మాట చెప్పారు. ఏంటి? హ్యాండ్స్ ఇన్ సొసైటీ, హెడ్ ఇన్ ఫారెస్ట్. అంటే ఏంటి? నువ్వు చేతులతోటి పని చేస్తున్నావు, సమాజంలో ఉంటావు, కానీ నీ మనస్సు ఏదైతే ఉందో అది సమాజంలో లేదు. నీ మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ధ్యానిస్తోంది. అంటే అదేంటది? నిరంతర ధ్యానం. మనం ఏ స్థాయికి పోవాలి? 24 గంటలు మనలో జరిగేటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో దానిని సోహం అంటారు. దానిని హంస గాయత్రి అంటారు. 21,600 సార్లు అది జరుగుతూ ఉంటుంది 24 గంటల్లో. అప్పుడు ఏమిటి చెప్తుంది అది నీకు? సోహం అంటే నీకు భగవంతుడికి ఏ విధమైనటువంటి తేడా లేదు అన్నటువంటి విషయాన్ని చెప్తూ పోతుంది. అది ఉత్కృష్టమైనటువంటి ధ్యానం. అంటే నువ్వు చేస్తూనే ఉన్నావు, నీ విద్యుక్త ధర్మాలను నువ్వు నెరవేరుస్తూనే ఉన్నావు, కానీ నిద్రపోతున్నా లేచి ఉన్నా కేవలము భగవంతుడి యొక్క ధ్యానాన్ని మాత్రమే చేసుకుంటున్నావు. అది ఉత్కృష్టమైనటువంటి ఆ స్థాయి. అది అందరికీ వెనువెంటనే రాదు. భగవంతుడు
కృష్ణుడు మనకి అర్జునుడికి భగవద్గీతలో చెప్పినట్టు అభ్యాసము వైరాగ్యం వలన క్రమేపీ నీకు అదృష్టం బాగుంటే ఒక జన్మలో, లేకపోతే ఎన్నో జన్మల తర్వాత కానీ రానటువంటి స్థాయి అది. కానీ ఎక్కడో చోట మనం మొదలు పెట్టాలి. ఎల్కేజీలోనో యూకేజీలోనో మొదలు పెట్టకపోతే మన జీవితానికి పరమార్థమే లేదు. అట్లా మొదలుపెట్టినప్పుడు ఒక స్థాయిలో నీకు ధ్యానానికి ఒక అనువైన సమయము, ఒక అనువైన స్థలముతో మొదలు పెట్టాలి. దాని గురించి కూడా స్వామి ఏమన్నారు, ఒక చిన్న మొక్కని పాతావు నువ్వు, ఆ మొక్క పక్కన ఉన్నటువంటి మేకలు వచ్చి తినేయచ్చు. దానికి ఏం చేయాలి? కంచె కట్టాలి. ఎక్కడ దాకా కట్టాలి ఈ కంచె అనేది? అది దానికి కాండం పెద్దదై ఒక ఎత్తు దాకా వచ్చిన తర్వాత, ఒక స్థాయి దాకా వచ్చిన తర్వాత దానికి కంచె లేకపోయినా, దానికి నువ్వు నీళ్లు పొయ్యకపోయినా అది అదే విధంగా పెరుగుతూ పోతుంది. అదేవిధంగా ధ్యానము అనేది నువ్వు మొదలుపెట్టినప్పుడు, ఆధ్యాత్మిక మార్గములో నువ్వు ప్రవేశించినప్పుడు దానికి కొన్ని నియమాలు అవసరం. సైకిల్ నేర్చుకోవాలనుకున్నా, కారు నేర్చుకోవాలనుకున్నా మొట్టమొదటి రోజే నువ్వు రద్దీ ఉన్నటువంటి ప్రాంతంలోకి పోయి నేర్చుకోవు. ఎక్కడ నేర్చుకుంటావు? ఎవళ్ళ జనసంచారము లేని ఒక ప్రదేశాన్ని చూసుకొని, ఎందుకంటే దాని మించి నువ్వు పడితే నీకు దెబ్బ తగిలితే పర్వాలేదు, కానీ నీ వలన వేరే వాడికి ఇబ్బంది రాకుండా అక్కడ నేర్చుకోవడం మొదలు పెడతావు. నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత నీకు అందులో అది సైకిల్ అయినా కార్ అయినా అందులో మెళకువలు తెలిసిన తర్వాత ఎంత రద్దీగా ఉన్నా, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నా సైకిల్ తొక్కడం అనేది లేదా కారు నడపడం అనేది నీలో చాలా సులువుగా జరిగిపోతూ ఉంటుంది. దానికి మొదలు పెట్టాల్సినటువంటి మొట్టమొదట నువ్వు చేసినటువంటి అంత తీక్ష్ణమైనటువంటి ఆ కాన్సంట్రేషన్, ఏకాగ్రత అవసరం ఉండదు. అదేవిధంగా మనం ఇందాక అనుకున్న మహోత్కృష్టమైనటువంటి నిరంతర ధ్యాన స్థాయికి రావడానికి ముందు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మనకి ఈ కొన్ని ముఖ్యమైనటువంటి ఈ విషయాలు అవసరం. ఏంటది? బ్రహ్మ ముహూర్తము ఒక సమయం ఉంది, దానికి పొద్దున 3 గంటల నుంచి 6 గంటల లోపల అదొక సమయము. అట్లాగే కూర్చున్నటువంటి ప్రదేశం శుచిగా ఉండాలి. నీకు చుట్టుపక్కల ఉండేటువంటి ఈ నాయిస్ అంటే శబ్దం ఏదైతే ఉందో అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇవన్నీ కూడా ఎందుకు? నువ్వు ధ్యానాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నావు కాబట్టి, నీ మనసు బయట ఉండేటువంటి, నీ ఇంద్రియాలు బయట ఉండేటువంటి ప్రాపంచిక విషయాల దగ్గరికి పోవడమే వాటి లక్షణము కాబట్టి దానిని మార్చడం కోసం ఇటువంటివన్నీ కూడా ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకొక మాట కూడా అన్నారు స్వామి, ఒక స్థాయికి వచ్చినటువంటి ఎంతోమంది మహర్షులు ధ్యాన యోగంలో మరింత పురోభివృద్ధి సాధించడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ధ్యానం చేసుకోవడం వలన నేను ఇక్కడ స్థాపించినటువంటి ఈ రాగి శాసనము, దానివలన నా యొక్క గ్రేస్ అంటే నా యొక్క దయ వలన వారు ఇతోధికంగా ధ్యాన నిమగ్నులై వారు పురోభివృద్ధిని సాధిస్తారు అని చెప్పారు. అసలు ఈ ధ్యానం అంటే ఏంటి? మనం ఇందాక శరీరము మనసు అనుకున్నాం. శరీరము నువ్వు కాదు, మనసు నువ్వు కాదు అని చెప్పేది నీకు చెప్పడానికి సులువు, కానీ దానిని నువ్వు అనుభవించడానికి చాలా కష్టపడతాం. ఎందుకంటే అది కూడా ఒక మాయ, ఇల్యూజన్. ఆ ఇల్యూజన్లో మనకి లేవంగానే మన శరీరం గురించే వస్తుంది, మన శరీరంలో ఉండే బాధల గురించే వస్తుంది. దానికి అవసరమైతే నీకు నువ్వు చెప్పుకుంటూ శారీరక బాధలు ఉంటే ఆసుపత్రులు ఉన్నాయి. ఇక మనస్సుకు వచ్చేసరికి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, అంత కథంతా మనసు దగ్గర ఉంది. అది జపమైనా, ధ్యానమైనా, యోగమైనా, ఇంకా ఏ విషయమైనటువంటి తీర్థయాత్రలైనా దేని నిమిత్తమై ఏర్పరిచారు? అది కేవలము మనోలయము కోసము, మనోనాశనము కోసం ఏర్పరిచారు. మళ్ళీ ఇది తీవ్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థాయి. ముందు తామసిక రాజసిక భావాల నుంచి నీవు సాత్విక భావాలకు వచ్చిన తర్వాత ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ రాజసిక తామసిక సాత్వికాలకి పైన ఉన్నటువంటి ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మని నీవు దర్శించగలుగుతావు. అసలు ఆ సిలబస్ ఏంటో తెలిస్తే నువ్వు చదువుకోవడం మొదలు పెట్టచ్చు. ఆ పునరావృత్తి రహిత బ్రహ్మ పదార్థాన్ని పొందడానికి మనకి ఏదైతే వినడానికి అనడానికే కష్టంగానే ఉందో, పొందడానికి ఇంకెంత కష్టం ఊహించండి. దానికి అతి సులువైన మార్గము మనకి బాగా అర్థమయ్యేటట్టు స్వామి చెప్తూ ఉంటారు.
ఇది ఒక చేతి రుమాలు అని తీసి మొదలు పెడుతుంటారు. ఆ రుమాల్లో దారాలు నువ్వు తీసేస్తే రుమాలే లేదు, హ్యాండ్ కర్చీఫ్ అనేది లేదు. అట్లాగే మైండ్ ఈజ్ బండిల్ ఆఫ్ థాట్స్. ఆ బండిల్ ఆఫ్ థాట్స్ అంటే నీ ఆలోచన పరంపరే నీ మనస్సు. అయితే ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి, నీకొచ్చే ఆలోచనలు నాకొచ్చే ఆలోచనలు ఎందుకు విభిన్నంగా ఉంటున్నాయి అంటే మన ఆహార విహారాలు, మన పూర్వజన్మ వాసనలు వేరువేరు కాబట్టి ఒకే తల్లికి పుట్టిన అందరి హావభావాలు ఒకే రకంగా ఉండవు. మన వేలి ముద్రల దగ్గర నుంచి, మన రెటినల్ స్కాన్స్ దగ్గర నుంచి ఏ విధంగా తేడా ఉంటుందో మనందరి భావాలు కూడా వేరే రకంగా ఉంటాయి. అయితే ఈ వేరే రకంగా ఉండేటువంటి భావాలని 6 రకాలుగా మనం అరిషడ్ వర్గాలుగా చూడొచ్చు. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకి సంబంధించినటువంటి ఈ భావాలు ఏవైతే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ పూర్వజన్మ వాసనలను బట్టి మనం అనుకున్నట్టుగా కొన్ని నిష్పత్తులు మారతాయి తప్పితే వాటిని తీసేయడంలోనే అంత తమాషా ఉంది. దానిని తీసేయడం చాలా సులభము, మనకి ఒక రకంగా చూస్తే చాలా కష్టము. నాకు వాయువుని అరికట్టవచ్చు కానీ మనసుని అరికట్టలేకపోతున్నానని అర్జునుడు ఆయన బాధపడితే నిజమే అని ఒప్పుకున్నాడు శ్రీకృష్ణుడు. కాదు చాలా సులువు అని చెప్పలే, నిజమే, అది కష్టమే, కానీ అభ్యాసముతోటి చెయ్యాలి, వైరాగ్యముతోటి చేయాలి. కాబట్టి మనం కూడా అభ్యాసము ఉండాలి, వైరాగ్యం ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. అది చెయ్యాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల లేకపోతే మనం జీవితంలో ఏది సాధించలేము. మనకి అక్కర్లేని, అనవసరమైన, పనికిమాలిన, అశాశ్వతమైనటువంటి విషయాల గురించి ఎంతో పట్టుదల ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల గురించి, భగవంతుడికి సంబంధించిన విషయాల గురించి, మంచి పనుల గురించి పట్టుదల ఉండదు. అక్కడే మనం పొరబడుతూ ఉంటాం. కాబట్టి ఆ పట్టుదలతోటి అభ్యాసాన్ని చేస్తూ వైరాగ్యముతోటి మనకి మనము ఉద్ధరేదాత్మనాత్మానాం, ఈ ఎవళ్ళో వచ్చి నీకు చెప్పరు. గురువు, అది సత్యసాయిబాబా అయినా ఏ అవతార పురుషుడైనా ఒక గైడ్ పోస్ట్ లాగా ఈ డైరెక్షన్లో పో, ఈ మార్గంలో పో అని చెప్తారు తప్పితే ఆ మార్గంలో పోవలసినటువంటి భారము నీదే. భారాన్ని తగ్గించుకునేటువంటి మార్గాలు వారు చెప్తారు కానీ ప్రయాణం చేయవలసింది నీవే. ఏం ప్రయాణం చేస్తాములే అని కనుక నువ్వు బద్ధకంగా ఇప్పుడు కూర్చున్నావంటే మరొక జన్మ ఎత్తాల్సి వస్తుంది, మరొక జన్మ ఎత్తాల్సి వస్తుంది, మరొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. దీనికి అంతులేని కథ. కాబట్టి సిలబస్ తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏమిటి? ప్రపంచంలోనే ఉండు, ప్రపంచానికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉండు, శ్వాస మీద ధ్యాస. ఇది మెడిటేషన్ ట్రీ దగ్గర మీకు ఈరోజు ఒకటి కనిపించేటువంటి ఒక సూక్తి. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. దానికి ఈ రోజుల్లో మన సాంఘిక మాధ్యమాల్లో కొన్ని వందల వేల రకాల మంది బోధ గురువులు, బాధ గురువులు ఉన్నారు. వాళ్ళు అనేక రకాలు మనకు సూచిస్తుంటారు. మీకు ఎవళ్ళతోటి సంబంధం లేదు. శ్వాస మీద ధ్యాస అంటే మీరు దాన్ని మంత్రోచ్చారణ చేసినా, నిర్గుణ నిరాకార బ్రహ్మని మీరు తలచినా, ఏ రూపాన్ని తలచినా, మీరు ప్రాణాయామాలు చేసినా చిట్ట చివరికి జరిగేది ఏమిటి? శ్వాస మీద ధ్యాస వచ్చి ఒక్కొక్క ఆలోచన అది పూర్తిగా తొలగిపోయి ఎప్పుడైతే మనసు నిర్వికల్పముగా ఉంటుందో, ఏ విధమైనటువంటి ఆలోచన రహితముగా ఉంటుందో అదే సమాధి. సమధి అంటే ఏమి? ఎత్తు పల్లము, ఒడుదుడుకులు, చీకటి వెలుతురు, లాభము నష్టము, జయము అపజయము అనేటువంటి ఈ ద్వంద్వము, డ్యుయాలిటీ నుంచి దాన్ని మనము ట్రాన్సెండ్ చేస్తాం. అంటే ఈ ద్వంద్వము అనేటువంటి భావానికి అతీతముగా మనం వెళ్తాం. అదే అద్వైతము. దానికి మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని రకాల ధ్యాన మార్గాలను పెట్టుకున్నా, ఎన్ని రకాల యోగ మార్గాలను పెట్టుకున్నా, ఏ గురువులైనా చిట్ట చివరికి జరిగేటువంటి ఒకే ఒక ప్రక్రియ ఏంటి? క్రమేపీ ఆలోచన రాహిత్యము జరిగి అసలు ఆలోచనలే లేని స్థితికి వస్తాం. ఒక సరస్సులో నీళ్లు అలలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సరస్సులో మనం లోతుకు పోతున్న కొద్దీ ఆ నీళ్ల యొక్క అలజడి ఉండదు. నీళ్లు కదలిక లేని స్థితిలోకి వస్తాయి. మీరు ఉపరితలానికి వస్తూ ఉంటే అలజడి ఉంటుంది. అట్లాగే మన బ్రెయిన్లో, మన మెదడులో, మన ఆలోచనల్లో కూడా మనం దానికి ఉపరితలం నుంచి చూస్తే అన్ని అలలు, అలజడులు, అనేక రకాల ఒత్తిళ్ళు, సుఖాలు, దుఃఖాలు. కానీ క్రమేపీ మనలోకి యూ ట్రావెల్ ఇన్సైడ్. వాట్ ఈజ్ మెడిటేషన్? ఇట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఐ అండ్ కమింగ్ బ్యాక్ టు ఐ. నీవెవరో తెలుసుకొని
నీవే సర్వం అని తెలుసుకోవడమే ఈ ధ్యానం. కాబట్టి మనసు కోసమేమో ధ్యాన వృక్షాన్ని నిర్మించి, ధ్యాన వాహినిని ప్రచురించి, ధ్యాన మార్గము గురించి చెప్పి, ఇక్కడ మనం ఒకటి చాలా ముఖ్యమైన విషయం ఒకటి చూడాల్సింది ఉంది. షిరిడి సాయిబాబా అయినా సత్యసాయిబాబా అయినా నేను ఈ మంత్రాన్ని చెప్తున్నానని ఎక్కడా చెప్పలే, ఈ మంత్రాన్నే ఉచ్చరించమని ఎక్కడా చెప్పలే. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ అంటే నువ్వన్నీ మార్చుకొని అన్ని పటాలు బయట బారేసి నేను కొత్త ఫోటో, నాది కొత్తగా వచ్చినాయి కలర్ ఫోటోలు పెట్టుకోమని చెప్పలే, ఛాయాచిత్రాలు వచ్చినాయి నేను పెట్టుకోమని చెప్పలే. ఏం చెప్పారు? ఉన్నటువంటి మతులు, ఉన్నటువంటి మతాలు చాలురా, కొత్త మతాలు అక్కర్లేదు, అభిమతాలు అక్కర్లేదు. మీరు ఇఫ్ యు ఆర్ బార్న్ ఇంటూ హిందూయిజం, బీ ఎ బెటర్ హిందూ. ఇఫ్ యు ఆర్ బార్న్ యాజ్ ఎ క్రిస్టియన్, బీ ఎ బెటర్ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ బార్న్ ఇంటూ ఇస్లాం, బీ ఎ బెటర్ ముస్లిం అని చెప్పారు. అంటే ఏంటి? నువ్వు ఏ మతంలో పుడితే కొత్త మతాలు మార్పిళ్ళు అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా సరైనటువంటి మార్గాన్ని బోధించేవే, అన్నీ కూడా ప్రేమ మార్గాన్ని బోధించేవే. నువ్వు అందులో ఏ విధంగా అంటే హౌ టు బికమ్ ఎ బెటర్ హిందూ, హౌ టు బికమ్ బెటర్ ముస్లిం నీకు చెప్పక్కర్లేదు ఎవరు. నిజమైనటువంటి గురువు నీ అంతరంగంలోనే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాము? అది చెప్పిన మాట వినము. ఏదైనా ధర్మమా అధర్మమా అంటే మనం కూర్చొని ఉద్గ్రంథాలు తిరగేయాల్సినటువంటి అవసరం లేదు. కళ్ళు మూసుకొని నేను చేస్తున్నది మంచిదా చెడ్డదా అంటే నీ ప్రశ్న పూర్తయ్యే లోపలే నీకు వెంటనే దానిలోంచి జవాబు వస్తుంది. నువ్వు చేస్తున్నది మంచో చెడో, అది ప్రేయస్ మార్గమా శ్రేయస్ మార్గమా, ఏ మార్గం అనేది నీకు వెంటనే నీలో ఉండేటువంటి నీ ఆత్మనే నీకు సరిగ్గా చెప్తుంది. కానీ మనం దాన్ని వినం. అది చెడు అని చెప్పినా మనం ఉన్నటువంటి ఇంద్రియ లోలత్వం వలన మనము ఆ చెడ్డ పనులు చేసి చెడ్డ మార్గంలో పోయి చెడ్డ ఫలితాలు వచ్చినప్పుడు అయ్యో అని చింతిస్తూ ఉంటాం. కాబట్టి అటు శరీరానికి హాస్పిటల్స్, ఆసుపత్రులు, ఇటు మనసుకి ధ్యాన మార్గము. ఇది ఎప్పుడు చెప్పారు? స్వామి 2nd, 3rd డికేడ్ వారి యొక్క 28th ఇయర్ నుంచి మొదలుపెట్టి, అంటే అంత ముందు కూడా చెప్పారు. కానీ ఈ రెండు మనం ఉదాహరణగా తీసుకుంటే ఆ దశాబ్దాల్లో స్వామి గురించి ముచ్చటించుకుంటే మనము వెన్ను తట్టి మనం ఎక్కడున్నామో తెలుసుకుంటే మనం ఇతోధికంగా పురోభివృద్ధిని చెంది మనకి జీవిత గమ్యమైనటువంటి దట్ ఐ యామ్ సోహం అని తెలుసుకోవడం కోసం అది ఏ మార్గంలో పోయినా ఫైనల్ కల్మినేషన్, చరమ స్థితి అది తెలుసుకుంటే, ఏ విషయాన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉండదో దానిని తెలుసుకోవడం కోసం మన కృషి ఎంత అవసరమో భగవద్ అనుగ్రహం అంత అవసరం. భగవద్ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఏమన్నా లోపం ఉంటే మన కృషి లోపమే ఉంటుంది. కాబట్టి మనందరము ఈరోజు ముచ్చటించుకున్న ఈ విషయాల గురించి అటు సత్యసాయి సేవా సంస్థల్లో వైద్యపరంగా స్వామి నెలకొల్పినటువంటి వైద్యాలయాలకి మనకి శారీరకంగా మనం ఏమైనా దానికి సహాయం చేయగలిగితే చేసి, అటువంటివే వేరే చోట ఈ దీననారాయణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఆపదలు ఏవైతే వస్తున్నాయో వాటికి మనము మన శాయశక్తుల కృషి చేసి అవర్ ఎయిమ్ ఇస్ టు వైప్ ది టీయర్స్ ఆఫ్ అవర్ ఫెల్లో హ్యూమన్ బీయింగ్స్. మన తోట పుట్టిన వాళ్ళు కాదు, మనతో ఉన్నటువంటి అందరూ మానవులకి వాళ్ళ కళ్ళ నీళ్లు, వాళ్ళ బాధని తొలగించడము. అట్లాగే మనము మన సెల్ఫ్ ప్రోగ్రెస్ అనేది ఉండాలి. అంటే మనకి మన వ్యక్తిగతంగా ఈ పురోభివృద్ధి అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. ఈ రెండూ కూడా రెండు అనుకోకుండా ఈ రెండు ఒకటే అనుకొని కృషి చేసి మన జీవితాలని సార్థకం చేసుకుందాం. సాయిరాం. దేహాన్ని, ప్రాణాన్ని సృజించిన భగవంతుడే దేహ సంరక్షణా బాధ్యతను స్వీకరించాడు. మానవునిగా వచ్చిన మాధవుడే మానవ ఆధ్యాత్మిక అభ్యుదయానికి బాటను ఏర్పరిచాడు. ఒకటి ప్రాథమిక వైద్యాలయం, మరొకటి సాధనకు తపోనిలయం. మానవ జీవన యాత్ర మజిలీలతో గజిబిజిగా ఉండేది కాదని, అదొక పవిత్ర క్షేత్రయాత్ర, తీర్థయాత్రని నిరూపించేదే తపోవనం. ఎలాగూ యాత్ర ప్రస్తావన యాదృచ్ఛికంగా వచ్చింది కాబట్టి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమంలో భగవాన్ పర్యటించి పునీతం చేసిన యాత్రలు, క్షేత్ర పర్యటనలు ఇతివృత్తంగా ఉన్న కార్యక్రమానికి సిద్ధంగా ఉందాం. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. మనందరి బంగారు తండ్రి, మనందరి హృదయ నివాసి,
అందాల రాశి, నిర్గుణ నిరాకార తత్వం సగుణ సాకార రూపంలో భూమిపై రూపనామములతో అవతరించి ఈనాడు నిర్గుణ నిరాకార తత్వంగా మనందరి హృదయాల్లో అందాల రాశిగా వెలుగొందుచున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ బృందానికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రపంచములో ఉన్న శ్రోతలకు, ప్రేక్షకులకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఈనాడు భగవాన్ బాబా వారు అవతార రచనలో శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నారు. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ఇంతవరకు ఏ అవతార కాలంలో కానీ ఏ భగవంతుడు తాలూకా దివ్యమైన దర్శన సంభాషణలు నిక్షిప్తము చేయబడి వేలాది సంవత్సరాల వరకు మానవ జాతి భగవాన్ బాబా వారి దివ్యమైన అద్భుతమైన దర్శనం చేసుకొనడం మరియు భగవాన్ సత్యసాయి దేవుని ఆధ్యాత్మికమైన ప్రసంగాలు, శ్రీ సత్యసాయి దివ్య వాణి, శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యమైన గొంతుతో ప్రపంచంలో ఉన్న మానవాళి వినేటట్టుగా చేసుకునే ఒక అద్భుతమైన ప్రణాళిక శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రతిరోజు ప్రతి క్షణం భగవంతుని యొక్క దివ్య దర్శనాన్ని మనం చేసుకొని వచ్చును. అంతేకాకుండా భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్యమైన వాణి వారి గొంతులో 24/7 365 రోజులు ఏ క్షణాన్నైనా సరే దేవుని యొక్క దివ్యమైన ఆధ్యాత్మిక తరంగాలు, దివ్యమైన ఆధ్యాత్మిక వాణి, దివ్యమైన ఆధ్యాత్మిక ప్రసంగము మానవులందరూ విని భగవాన్ బాబా వారి ఆ దేవుని యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందే అవకాశము ఈనాడు సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా మనం అందరం కూడా పొందుతున్నాము. ఇలాంటి అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని, ఒక అద్భుతమైన సేవా ప్రణాళికను ఏర్పాటు చేసిన భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు అనేక కృతజ్ఞతాపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ జై సాయిరాం.